హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మాధురి యాదవ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా, నేను యూకేకి ఎందుకు వచ్చినా, ఎప్పుడు వచ్చినా నా వీసా ప్రాసెస్లో నేను చేసిన మిస్టేక్స్, దానివల్ల మాకేం ఉపయోగం అనుకోకండి, ఇట్లా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నా. నేను యూకేకి ఎందుకు వచ్చినా, నా కోర్సు, నా యూనివర్సిటీ, నా వీసా ఏంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అందరికీ ఆన్సర్ చేయడానికి ఈ వ్లాగ్ అనమాట. నేను యూకేకి 2023 సెప్టెంబర్కి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నా కోర్సు 2023 జూన్లోనే అయిపోవడం వల్ల నాకు ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు. అప్పటికి ఇంకా 2024 జనవరికి చేద్దామని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేసిన. 2024 జనవరికి నేను యూనివర్సిటీస్ అప్లై చేసిన, నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, క్యాష్ లెటర్ వచ్చింది, మీన్స్ కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ స్టడీస్ అని చెప్పి ఒక లెటర్, అండ్ వీసా కూడా డ్రాప్ చేసిన. వీసా డ్రాప్ చేసేటప్పుడు మనం సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలన్నమాట. దానికి మనం వీసా అపాయింట్మెంట్ తీసుకోక ముందే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు, ఆర్ మనం హార్డ్ కాపీస్ తీసుకెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ రోజు స్కాన్ చేసి సబ్మిట్ చేయొచ్చు. నేను అపాయింట్మెంట్ రోజు హార్డ్ కాపీస్ తీసుకెళ్ళి స్కాన్ చేసిన పాస్పోర్ట్ తీసుకున్నారు. మనకి వీసా 3 టైప్స్ ఉంటుంది: స్టాండర్డ్, ప్రియారిటీ అండ్ సూపర్ ప్రియారిటీ అనమాట. నేను అప్పుడు ప్రియారిటీ వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ నా యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి నేను ప్రియారిటీ వీసా వేసుకున్నా. ఇంకా 1 వీక్ 7 వర్కింగ్ డేస్ ఆర్ 7 to 10 వర్కింగ్ డేస్లో వస్తుంది అని చెప్తే, ఇంకా నేను మొత్తంకి ప్రిపేర్ అయిపోయినా, వస్తుంది ఇంకా 7 to 10 వర్కింగ్ డేస్ అని చెప్పినారు కదా అని నేను మొత్తం ప్రిపేర్ అయిపోతున్నా. అది 7 to 10 వర్కింగ్ డేస్ కాదు కదా, 1 మంత్ అయిపోయింది, 40 డేస్, 45 డేస్. ఫిబ్రవరి వచ్చింది, నాకు ఇంకా వీసా రావట్లేదు. ఎందుకు అని చెప్పి నేను అక్కడ వీసా ఆఫీస్కి వెళ్ళినా, వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు అనమాట. మెయిల్స్ చేసినా, ఇంకేమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయినా అని చెప్పి నేను ఎన్ని మెయిల్స్ చేసినా నాకు ఒక్క రిటర్న్ మెయిల్ రాలేదు, ఒక్క ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఫిబ్రవరి 23 ఆ టైంకి నాకు యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చింది, మీకు డెడ్ లైన్ అయిపోయింది, వస్తే ఇప్పుడు 23 లోపే రావాలి, లేకపోతే ఇంకా వీసా విత్డ్రా చేసుకొని నెక్స్ట్ ఇంటేక్కి చేసుకోండి అని చెప్పి మెయిల్ వచ్చింది. నాకు 23కి ఆ మెయిల్ వస్తే 23కి నేను వీసా విత్డ్రా చేసుకున్నా, ఇంకా అవసరం లేదు దాంతో అని. 24కి నాకు వీసా విఎఫ్ఎస్ నుంచి మెయిల్ వచ్చింది, ఏమని 29కి మీరు ఇంటర్వ్యూకి రండి, వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి. నార్మల్గా యూకేకి ఇంటర్వ్యూ ఉండదు, జస్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం మాత్రమే ఉంటుంది, కానీ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి మెయిల్ వచ్చింది. ఈలోపు నేను విత్డ్రా చేసేసుకున్నా, నాకు యూనివర్సిటీలో ఎక్స్టెండ్ చేయట్లేరు అని చెప్పి. ఇంకా సెప్టెంబర్ ఇంటేక్కి ప్రాసెస్ స్టార్ట్ చేసిన. నేను ఆ యూనివర్సిటీ కాదు, వేరే యూనివర్సిటీ చేంజ్ చేసుకొని, ఇంకా లోన్ లెటర్స్, ఇంకా మిగతావి అన్నీ కంప్లీట్ చేసుకొని జూలైలోనే నాకు వీసా వచ్చేసింది, ఈ సెప్టెంబర్ ఇంటేక్కి వచ్చే కాలేజ్ది. అండ్ మన కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికంటే 1 మంత్ ముందు యూకేకి రావడానికి పర్మిట్ ఉంటుంది అనమాట మనకి. సో నేను ఆగస్ట్లోనే వచ్చేసిన యూకేకి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇట్లా యూకే ప్రాసెస్ చేద్దామని చేసి ఇట్లా డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయలేదు, ఆర్ ఇట్లా వీసా డిలే అయింది అని చూసే వాళ్ళు ఉంటే ఏం టెన్షన్ పడకండి, మీకు వీసా వస్తుంది. కానీ కాలేజ్లో మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట. నాకు ఇంకా వీసా రాలేదు, నాకు కొంచెం ఇంకా టైం కావాలి యూకేకి రావడానికి అని చెప్పి మనం కాలేజ్లో పర్మిషన్ తీసుకుంటే ఓకే. కానీ అప్పటికి కూడా డెడ్ లైన్ అయిపోయింది అంటే మాత్రం నెక్స్ట్ ఇంటెక్కి చేసుకోవాలి. కమింగ్ టు మై యూనివర్సిటీ అండ్ కోర్స్, నేను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ స్కాట్లాండ్లో నా మాస్టర్స్ చేసిన, అండ్ కోర్స్ వచ్చేసి MBA, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను జనవరి ఇంటేక్కి చేసిన కోర్సు వేరు, నేను సెప్టెంబర్ ఇంటేక్కి ఈ యూనివర్సిటీలో చూస్ చేసుకున్న కోర్సు వేరు. ఇంకా 1 year కోర్స్ అనమాట నాది. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి: 2 years కోర్స్, 1 ప్లేస్మెంట్ ఇయర్ ఉంటుంది, అండ్ 1 year కోర్స్ ఉంటుంది. ఫీజు కూడా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూకేకి ఎందుకు వెళ్ళినావు? యూకేకి ఎందుకు వచ్చినా అంటే మాత్రం నా దగ్గర చాలా రీజన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. చాలామంది ఇట్లా పెళ్లి తప్పించుకోవడానికి పోతారు, ఎంజాయ్ చేయడానికి పోతారు, అంటే అందరూ సేమ్ ఉండరు బ్రో. అంటే అనుకునే వాళ్ళకి చెప్తున్నా నేను, అందరూ అట్లా ఎంజాయ్ చేయడానికే రారు, అందరూ అట్లా పెళ్లి తప్పించుకోవడానికే రారు. రెస్పాన్సిబిలిటీస్తో ఫ్యామిలీని చూసుకోవాలి, మన ఫ్యామిలీ ఇట్లా మిడిల్ క్లాస్తోనే అయిపోవద్దు, చేంజ్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ చాలామందిలో నేను ఒక్కదాన్నే కాదు, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది, ఈ టైంలో నేను యూకేకి వెళ్ళడం కరెక్టా? మా పేరెంట్స్కి కూడా చాలామంది చెప్పినారు, పెళ్లి చేసేయండి, పంపించేసేయండి, ఎందుకు యూకేకి, ఎందుకు అబ్రాడ్కి, ఎందుకు మాస్టర్స్, ఎందుకు ఆమెకి పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది కదా. మా పేరెంట్స్ కూడా అడిగినారు నన్ను చేసుకోమని, కానీ నేను చేసుకోను, ఏదో ఒకటి సాధించాలి అని నేను కన్విన్స్ చేసుకుంటే
మా పేరెంట్స్ ఒప్పుకొని నన్ను నమ్మి ఇంత దూరం పంపించినారు. వాళ్ళని చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాకుంది. నేను యూకే రావడానికి మాత్రం మెయిన్ రీజన్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్, నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. ఇంకా దాన్ని మార్చాలి. ఇంకా ఎప్పుడూ మిడిల్ క్లాస్‌లోనే ఉండాలి అని కాకుండా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దాం అన్నట్లు వచ్చిన. సో, అందరూ పెళ్లి తప్పించుకోవడానికి పోతారు, ఎంజాయ్ చేయడానికి పోతారు అని మాత్రం అనుకోకండి. అమ్మాయిలకి ఇండిపెండెన్స్ ఉండాలి, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చాలామంది నమ్ముతారు. ఆ చాలా మందిలో మా పేరెంట్స్ కూడా ఒకరనమాట. సో, అందుకని చెప్పి నన్ను నమ్మి ఇంత దూరం పంపించినారు. అండ్ నా కోర్స్ రీసెంట్‌గానే అయిపోయింది. 1 ఇయర్ కోర్సు. మరి కోర్స్ అయిపోయేటప్పుడు లివింగ్ ఎక్స్‌పెన్సెస్ అదంతా ఎట్లా చేసుకున్నావక్క అని చెప్పి మీరు చాలామంది అడుగుతున్నారు. అది కూడా నేను సెపరేట్ వీడియో చేస్తా. నా పార్ట్ టైమ్ సేవింగ్స్ అండ్ నా పార్ట్ టైమ్‌లో చేస్తే ఎంతొస్తది, ఫుల్ టైమ్‌లో చేస్తే ఎంతొస్తది అని చెప్పి. అండ్ నా కోర్స్ అయిపోయింది రీసెంట్‌గా. నేను ఇప్పుడు గ్రాడ్యుయేట్ అనమాట. కోర్స్ అయిపోయిన స్టూడెంట్స్‌కి యూకే గవర్నమెంట్ 2 ఇయర్స్ వర్క్ వీసా ప్రొవైడ్ చేస్తదనమాట. దాన్ని PSW అంటారు. పోస్ట్ స్టడీ వర్క్ వీసా. నా కోర్స్ రీసెంట్‌గానే అయిపోయింది కాబట్టి ఇంకో 1 మంత్‌లో నా గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. తర్వాత నా కోర్స్ రిలేటెడ్ జాబ్స్ కోసం చూస్తున్నా అనమాట. నేను అప్లై చేస్తున్నా జాబ్స్‌కి. ఇంకా మంచి జాబ్ దొరికితే చూడాలి. నెక్స్ట్ పార్ట్ టైమ్ చేసుకుంటూ యూనివర్సిటీ క్లాసెస్, అసైన్‌మెంట్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోగలుగుతామా అంటే చేసుకోవచ్చు. మీలో చాలామంది ఇప్పుడు యూకేకి రావచ్చా? యూకేలో సిట్యుయేషన్ ఎట్లుంది అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ మీరు యూకేకి రావాలనుకుంటే మీ పర్పస్ ఏంది? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంది? ఇప్పుడు 20,00,000, 30,00,000 లోన్ తీసుకొనొచ్చి ఇక్కడికొచ్చినంక జాబ్స్ రాకపోతే ఇప్పుడు జాబ్ మార్కెట్ కూడా డౌన్ ఉంది. జాబ్ రాకుండా ఉండి మీరు లోన్ తీర్చలేరు, ఇంట్లో ఖర్చులకి చేసుకోలేరు అంటే మాత్రం కష్టమైతది. అందుకని చెప్పి ఫస్ట్ మీ పర్పస్, మీ గోల్, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ అన్నీ చూసుకొని రండి. ఎవరు వద్దనరు, ఎవరు కాదనరు. ఇండియాలో ఉండి అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడికొచ్చి ఉండడం. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమైతది ఏది కష్టం ఉంది, ఏది ఈజీ ఉంది అని. ఇండియాలో ఉన్నప్పుడు నేను వస్తా, చేసుకుంటా, చూసుకుంటా, పార్ట్ టైమ్ చేసి నేను కట్టుకుంటా అనుకున్న వాళ్ళే ఇక్కడికొచ్చి చాలామంది కష్టపడుతున్నారు. మరి నీకు కష్టం అనిపియలేదా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ ఏ సిట్యుయేషన్ అయినా సిట్యుయేషన్‌కి తగ్గట్టు చేంజ్ అయ్యే టాలెంట్‌ని మనకిచ్చాడనమాట దేవుడు. దేవుడు ఒక్కడే కాదు మా పేరెంట్స్ కూడా. వాళ్ళిచ్చిన ధైర్యం అండ్ వాళ్ళిచ్చిన ఎంకరేజ్‌మెంట్ అనమాట. అన్నిటికంటే ఫస్ట్ వాళ్ళిచ్చిన ఫ్రీడమ్. మా ఫ్రెండ్స్‌లోనే గానీ, మా రిలేటివ్స్‌లో గానీ, మా మమ్మీ వాళ్ళు నాకిచ్చినంత ఫ్రీడమ్ ఎవ్వరికీ ఉండదు. అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత నమ్ముతారు. సో, దాన్ని మిస్‌యూజ్ చేసుకోకుండా అట్లా ఉండాలి అని చెప్పి వచ్చిన. ఏదో ఒక పాయింట్‌లో కష్టం అనిపిస్తది. మీన్స్ షిఫ్ట్‌కి పోయి రాంగానే తినడానికి ఏం లేదు. మనమే వండుకోవాలి. ట్రావెల్ చేయడానికి ఎవరు ఉండరు. ఒకరే తిరగాలి. అట్లా ప్రతి సిట్యుయేషన్‌లో అనిపిస్తది. వాటన్నిటిని ఓవర్‌కమ్ జేసి నువ్వు ఎంత స్ట్రాంగ్ నిలబడ్డావు, ఎంత స్ట్రాంగ్ అయినావు అని జెప్పి నీ పాయింట్ అక్కడ. సో, ఎవ్వరికైనా కష్టం అనిపిస్తది. ఎంత స్ట్రాంగ్ ఉన్నోడికైనా. నా వీసా స్టేటస్ ఏంది అని గూడా చాలామంది అడుగుతున్నారు. నేనిప్పుడు స్టూడెంట్ వీసా పైనే ఉన్నా. ఇంకొక 4, 5 మంత్స్ అయితే నేను వర్క్ వీసా అప్లై చేసుకుంటా. అబ్రాడ్ రావాలనుకునే వాళ్ళకి నాదొక్కటే సజెషన్. వచ్చి ఏదో ఒకటి సాధిస్తాం అనుకునే వాళ్ళైతేనే రండి. అంతే ఇంకా. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. చీకటయిపోయింది బయట. సో, వ్లాగ్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.